వల్లభనేని వంశీ హెల్త్ కస్టడీ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువడనుంది. 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ఇప్పటికే ముగిశాయి. జైల్లో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్తో పాటు ఇంటి నుంచి భోజన వసతి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో వల్లభనేని వంశీ కోరారు. అలాగే వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ పైన ఇవాళ తీర్పు వెలువడనుంది. వల్లభనేని వంశీ హెల్త్ కస్టడీ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువడనుంది. 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ఇప్పటికే ముగిశాయి. జైల్లో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్తో పాటు ఇంటి నుంచి భోజన వసతి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో వల్లభనేని వంశీ కోరారు. అలాగే వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వేసిన పిటిషన్ పైన ఇవాళ తీర్పు వెలువడనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం సంతోష్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్. కావ్య, సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో భాగంగా ఇటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇటీవలే అరెస్ట్ అవడం, అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా అయితే ఉండడం జరుగుతూ ఉంది. ఇక సబ్ జైల్లో తనకి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అంటూ కూడా కల్పించాలి, అదేవిధంగా తనకి ఒక బెడ్ కావాలి అంటూ కూడా ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాదంలో విధానంతరం కూడా ఈ రోజు తీర్పునైతే వెల్లడించడం కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు తనని సబ్ జైల్లో పెట్టిన దగ్గర నుంచి కూడా తనకి తీవ్రమైనటువంటి వెన్నెనొప్పి కావచ్చు, అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఇటు జైలు అధికారులు తెలియజేయడంతో ఇటు జైలు అధికారులు మాత్రం ఇటు కోర్టులో తమకు ఏ సదుపాయం కావాలన్నా కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే తప్పనిసరిగా కూడా ఇస్తామంటూ కూడా కల్పిస్తామంటూ చెప్పడం జరిగింది. దీంతో ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక మొత్తంగా ఒక పక్క హెల్త్ పరిస్థితుల్లో అయితే కనుక వల్లభనేని వంశీ కోర్టును ఆశ్రయిస్తే, మరోవైపు పోలీసులు మాత్రం తనని కస్టడీ ఇవ్వాలి అంటూ కూడా ఇటు పిటిషన్ వేయడం జరిగింది. ఈ కస్టడీలో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలు రాబట్టే ప్రయత్నాలు జరుగుతాయంటూ కూడా ఇటు పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేయడంతో ఈ రోజు ఏదైతే నిన్నటి వరకు వాదనలు ముగిసిన అనంతరం కూడా ఈ రోజు తీర్పుని అనేది వెల్లడించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కావ్య, రైట్, థ్యాంక్ యూ సంతోష్.